మకర వ్యూహం ఏమిటి? కర్ణునకు బ్రహ్మాస్త్రము, సర్పముఖాస్త్రము వంటి భీకర అస్త్రాలను అనుగ్రహించిన వారు ఎవరు? భార్గవరాముడు. కర్ణుడు కౌరవ సేనాపతిగా యుద్ధానికి పన్నిన వ్యూహం పేరు ఏమిటి? మకర వ్యూహం. విశ్వకర్మ ఇంద్రునికై తయారు చేసిన మహనీయ కార్ముకం ఏది? విజయము. తారకాసురుని తనయులు ఎవరు? విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. ద్రౌపది తనయులను అంతమొందించిన ఖడ్గం అశ్వత్థామకి ఎవరు అనుగ్రహం వలన లభించింది? పినాకపాణి శివుని అనుగ్రహం వలన. ఉప పాండవులను చంపిన తరువాత అశ్వత్థామ ఇంకనూ ఎవరిని చంపాడు? శిఖండిని. భీష్ముని అంపశయ్యకు ఎన్ని బాణాలు తలగడగా అమర్చారు? 3. పాంచాల దేశపు రాజెవరు? ద్రుపదుడు. జయత్సేనుని రాజ్యమేది? మగధ రాజ్యం. కురుక్షేత్ర యుద్ధంలో సంజయుని ఎవరు నిర్బంధించి లోబరుచుకున్నారు? సాత్యకి. శకునిని సంహరించిన వారు ఎవరు? సహదేవుడు. కర్ణుని పుత్రులనెవరు సంహరించిరి? నకులుడు. కార్తికేయుడు సంహరించిన బలి కుమారుడెవరు? బాణుడు. దుర్యోధనుడు చివరకు ఎవరికి సైన్యాధిపత్యం ప్రసాదించాడు? అశ్వత్థామకు. చిత్రాంగదునిగా పేరు మార్చుకున్న కుబేరుని గంధర్వ మిత్రుడెవరు? అంగారపర్ణుడు. మగధరాజు దండధారుని శీర్షం నేలపై ఎవరు కూల్చారు? అర్జునుడు. హస్తి కక్ష్య ఎవరి పతాకము? రాధేయునిది. అర్జునుడు కర్ణుని ఏ అస్త్రంతో సంహరించాడు? అంజలికము. కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు ధర్మరాజుతో సామరస్యమే సమ్మతమని దుర్యోధనునికి ఎవరు చెప్పారు? కృపాచార్యుడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.